ఈ పెద్ద మనిషికి అభిమానం లేదు, ఈ పెద్ద మనిషికి అనురాగం లేదు, ఈ పెద్ద మనిషికి బాధ్యత లేదు. ఈ పెద్ద మనిషి చరిత్ర చూస్తే 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రి, 35 సంవత్సరాల కుప్పానికి ఎమ్మెల్యే. కానీ ఈ పెద్ద మనిషి కనీసం రాష్ట్రంలో కానీ కుప్పంలో కానీ కనీసం ఒక్క ఇల్లు కూడా కట్టుకున్న పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది అని అంటే పక్క రాష్ట్రం హైదరాబాదులో కనిపిస్తుంది. ఆశ్చర్యం అనిపిస్తుంది కదూ. చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు గత 5 సంవత్సరాలు మీరే చూసే ఉంటారు. మీ బిడ్డ ప్రభుత్వము వచ్చి 4.5 సంవత్సరం అవుతా ఉంది, దాదాపుగా 52 నెలలు. ఈ 52 నెలల్లో నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కంటిన్యూస్గా ఒక నెలన్నా ఎప్పుడైనా మన రాష్ట్రంలో కనిపించాడా? కేవలం ఇప్పుడు రాజమండ్రిలో కనిపిస్తా ఉన్నాడు. ఆయనకు కానీ ఆయనను సమర్థించే వారికి కానీ వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. ఆయన ఉండడు, ఆయన పార్ట్నర్ దత్తపుత్రుడు ఉండడు, ఆయన కొడుకుండడు, ఆయన బావమరిది ఉండడు, ఆయన గజదొంగల ముఠాలో పార్ట్నర్స్ అయిన ఈనాడు రామోజీరావు ఉండడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండడు, టీవీ5 నాయుడు ఉండడు. వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు. వీరికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు కావాలి అనంటే ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది హైదరాబాదులో పంచుకునేదానికి.